చూసారా, నాకైతే ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది. ఈ 3 కలిపి 50 కేజెస్. యాక్చువల్లీ స్ప్లిట్ అయ్యి వచ్చాయి. ఇదైతే నేను నిన్నే ఓపెన్ చేసేసా. ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను పార్ట్ 1 కింద, చూడండి. ఇప్పుడు ఈ 2 ఓపెన్ చేస్తాను, చూద్దాం దీనిలో ఏముంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం. దీనిలో పికిల్స్ ఉన్నట్టున్నాయి. అండ్ ఇది ఒకసారి ఫోటో తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పెద్ద హోల్ ఉండింది ఫ్రెండ్స్. నేనైతే ఈ పార్సిల్ కోసం అని చెప్పి ఆఫీస్ నుండి 2:30కి వచ్చేసా. అంటే నాకు డెలివరీ అయినట్టు ఏం రాలేదు, కానీ మా ఇంటి దగ్గర కెమెరా అయితే ఉంది, సీసీ కెమెరా. సో దానిలో చూసి ఇంకా 2:30కి వచ్చేసాను. ఓ షెట్, మొత్తం ఆయిలీ అయిపోయింది, లీక్ అయిపోయింది. ఇది వీడియో తీసి మా బావకు పంపిస్తే అట్లీస్ట్ వాళ్ళని అడుగుతారు, ఏంటి ఇలా ప్యాకేజ్ చేశారని చెప్పి. ప్రాపర్గా ప్యాకేజ్ చేయాలి కదా. ఏంటి ప్యాకేజ్ ఇలా ఉంది, మొత్తం అంతా ఆయిల్ అయిపోయింది. చూడండి గాయ్స్, అంతా ఆయిలీ అయిపోయింది. బాగా ప్రాపర్ ప్యాకేజ్ అయితే చేయలేదు. చూసారా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇండియా వెళ్ళి 1.5 year అవుతుంది కరెక్ట్గా. డిసెంబర్ 2024లో వెళ్ళాను మా అక్క మ్యారేజ్కి. అండ్ దెన్ అప్పుడు పార్సిల్ తెచ్చుకున్నా. అప్పుడు అక్కడ ఇండియా నుంచి నేను అన్నీ తెచ్చుకున్నాను, అవి అయిపోయాయి. బట్ మళ్ళీ ఇప్పుడు వేశారు, చూద్దాం ఏమున్నాయో. ఇవన్నీ కూడా పికిల్సే అనుకుంటా మెయిన్లీ. అన్నీ ఇలానే ప్యాకేజ్ చేసి ఉంటే లీక్ అవ్వకుండా ఉండేది. వావ్, ఇదైతే ఆవకాయ ఫ్రెండ్స్. విజయనగరం సైడ్ మ్యాంగోస్ కట్ చేసి అది కొంచెం స్వీట్ కారం 2 కలిసేలాగా చేస్తారు, చాలా ఫేమస్. అన్నీ ఆయిల్ అయిపోయాయి. క్లియర్గా అయితే తీస్తున్నాను, ఎందుకంటే మనం మనీ కట్టేటప్పుడు మనకి మంచిగా ఇవ్వాలి కదా గైస్. ఇలా అయితే ఎలా? ఇండియా నుంచి ఇక్కడికి వస్తుంది అంటే వాళ్ళు ప్రాపర్ ప్యాకేజ్లో పంపించాలి కదా. ఇవి కూడా పికిల్స్. ఈ పికిల్స్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేయలేను గైస్, ఎందుకంటే మొత్తం ఆయిల్ ఉంది. సో దీనిలోంచి తీసి దీనిలో పెడతా. తర్వాత నేను ఓపెన్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎన్ని పికిల్స్ ఉన్నాయో. బట్ అన్నీ ఇంట్లోనే చేశారు. దీనిలో నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, మటన్ పికిల్, చికెన్ పికిల్, ఫిష్ పికిల్, అన్నీ మా అక్క బావ చేశారు ఇంట్లోనే. మేమైతే మా బావ అయితే గ్రౌండ్నట్ ఆయిల్ తెచ్చి దాంతో చేస్తారు, ఎక్కువసేపు ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి అని చెప్పి. నాకైతే ఇప్పుడే నోరు ఊరుతుంది గైస్ ఇవన్నీ చూసి. ఓ చాలా పికిల్స్ ఉన్నాయి. ఓ అలాగా. ఓహో, ఇదైతే మొత్తానికే లీక్ అయిపోయింది, చూడండి. ఓ
మిక్స్చర్ మిక్స్చర్ బాగుంది. బట్ ఇది కూడా ఇంట్లోనే చేశారు. ఓ చాలా చాలా గ్రౌండ్ నట్స్ అండ్ క్యాషూ ఉన్నాయి, క్యాషూ నట్స్. బట్ నా చేతులంతా కూడా ఎలా అయిపోయాయో చూడండి. ఫస్ట్ అయితే పికిల్స్ అన్నీ వేరే దానిలోకి తీసేసి అప్పుడు చూపిస్తాం మీకు. ఓ నా షర్ట్ పాడైపోతుంది గాయ్స్. ఇదేంటి, ఇది కూడా పికిలేనా? ఓ ప్రాన్స్ పికిల్ కూడా చేశారా? ఓకే, మా మా చిన్నక్క వాళ్ళ అత్తయ్య కూడా ఒక పికిల్ చేసి ఇచ్చారు. అది ఆమె చేసినట్టే ఉంది. చేగోడీలు నిన్న సగం వచ్చాయి, ఈరోజు సగం. ఓ ఇవి తీసేసానని చెప్పారు మా బావ, మళ్ళీ పెట్టినట్టున్నారు. నేను క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవి అడిగాను. సో షాపింగ్ చేశారు కొంచెం, స్టిక్కర్స్. క్యూట్. ఓ జంతికలు విరిగిపోయాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా మమ్మీ చేసింది. ఇంకా ఉంటాయి నాకు తెలిసి వేరే ప్యాకేజ్లో. ఇవి మా మమ్మీ చేసింది గాయస్. చాలా బాగా చేస్తారు మా అమ్మ జంతికలు. ఇవి కూడా పిండొడియాలు, నిన్న నేను మీకు చూపించా వీడియోలో. ఓకే, ఇవి చల్లమిరపకాయలు ఫ్రెండ్స్, మా అత్తయ్య చేశారు. మా అత్త చేసింది. చిన్న 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 మిరపకాయలతో చేసింది, అందుకే చిన్నగా ఉన్నాయి. జంతికలు. జంతికలు ఇవన్నీ నాకు ఒక సంవత్సరం సరిపోతాయి గాయస్. కానీ మా బావ ఉన్నారని చెప్పా కదా డాలస్లో, ఇవి తనకి నాకు ఇద్దరికి కలిపి. పేపర్ టవల్ ఉంది గాయస్, లక్కీగా ఇక్కడే ఉంది. సో ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తా. కస్టమ్స్లో అయితే చాలా టైం పట్టింది. వాళ్ళు ఎందుకు అన్ని డేస్ చేశారో నాకు ఇప్పటికి కూడా అర్థం. టర్మరిక్, దీని మీద రాసి ఉంది మిక్స్చర్ అని చెప్పి. అబ్బా భలే ఉంది గాయస్ మిక్స్చర్ అయితే. మా బావ చేశారు ఇది ఇంట్లో. చాలా ఇప్పుడే నాకు చాలా తినాలనిపిస్తుంది. ఎక్కువ ఎక్కువ పప్పులు, క్యాషూ నట్స్ అండ్ మొత్తం చూడండి గాయస్, బాగుంది కదా. మా బావ అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి వచ్చి మరీ చేశారు. అసలు గ్యాపే దొరకదు, అయినా సరే చేశారు.
మొత్తం ఆయిల్ 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 ఆయిల్. ఇది ప్యాకేజ్ చేసినోడిని అయితే తన్నాలి, లిటరల్లీ తన్నాలి గాయస్. ఎందుకంటే ఇది అక్కడి నుంచి వస్తున్నప్పుడు ప్రాపర్ ప్యాకేజింగ్ ఉండాలి కదా. హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి వేరే బాక్స్ ఓపెన్ చేస్తా, ఎందుకంటే ఇవన్నీ ఆయిల్ ఆయిల్ ఉన్నాయి. అదైతే ఇలానే ఇది కూడా ప్యాక్ చేసి ఉంటే బాగుండేది. ఇది చూడండి గాయస్, ఇది ప్రాపర్ ప్యాకేజింగ్ అయితే ఉంది. దీనికి ఒక బాక్స్ టైప్, దీనికి ఇన్సైడ్ అసలు కార్డ్బోర్డ్ షీట్నే లేదు. వెరీ బ్యాడ్. వెయిట్, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఈ ఆయిలీ ఉన్నవన్నీ కూడా నేను డ్రెస్ మార్చుకొని అప్పుడు కంటైనర్స్లోకి షిఫ్ట్ చేస్తా, లేదంటే నా ఆఫీస్ డ్రెస్ పాడైపోతుంది. ఇక్కడ నేను పికిల్స్ కొనుక్కునేదాన్ని, లైక్ మ్యాంగో లేదంటే టొమాటో పికిల్. అంత టేస్ట్ ఏమి ఉండవు గాయస్. సో మన ఇంట్లో చేసేవి న్యాచురల్గా ఉంటాయి కదా, అండ్ మిక్స్చర్ ఆల్సో నాకు అంత మంచిగా అనిపించవు. అందుకని నేను ఇంట్లో చేసి పంపించమన్నా అన్నీ కూడా. దీనిలో ఏవి బయట కొని పంపించినవి ఏం లేవు, అన్నీ ఇంట్లో చేసినవే. లోకేష్ బొంగు టు సురేష్ బొంగు. ఏమున్నాయి అంటారు దీనిలో? ఇదేదో ఇంపార్టెంట్లా ఉంది, అందుకనే ఇంత మంచిగా ప్యాకేజ్ చేశారు. పప్పుండలు, నువ్వుండలు. మీరేమంటారు గాయస్? గ్రౌండ్ నట్స్తో చేస్తారు కదా. డబ్బాల్లోనే పంపించేశారు డైరెక్ట్. పప్పుండలు మొత్తం అంతా ఓకే, ఎండగా ఉంది కదా, మొత్తం కరిగిపోయినట్టు అయిపోయింది. అసలు రౌండ్గానే లేవు. న్యూస్ పేపర్ ఎందుకు పెట్టారు? నువ్వుండలు గాయస్. ఐ థింక్ ఇది కూడా పప్పుండలనే అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఇండియా వెళ్దాం అనుకున్నా, కానీ వెళ్తాను పక్కా ఈ ఇయర్ అయితే. ఎప్పుడు వెళ్తానో తెలీదు, బట్ వెళ్ళడం అయితే ఫర్ ష్యూర్. ఇది కూడా పప్పుండలే. న్యూస్ పేపర్ అనవసరంగా పెట్టారు, దానికి స్టిక్ అయింది. బాగుంది. ఆఫీస్ నుండి వచ్చి రోజు ఒకటి తినొచ్చు మంచి పప్పుండ. అంతే గాయస్. ఈ పార్సల్స్లో ఉండేవైతే ఇవే, మొత్తం అన్ని తినడానికే పంపించారు. డ్రెస్సులు అది ఇది అని నేను ఇంకేం అడగలేదు. నిన్న ఒక పార్సల్ వచ్చింది, ఇంకా ఈ రెండు మిస్ అయిపోయాయేమో అని అనుకున్నాను నేను. బట్ సరే ఈరోజు చూద్దాము, ఈరోజు చూసాక రాకపోతే అప్పుడు కంప్లైంట్ రేజ్ చేద్దామని వెయిట్ చేసా. ఆఫీస్కి వెళ్ళిపోయాను. అండ్ దెన్ నేను 1:50కి చూసా, బాక్సెస్ వచ్చి 12 o'clockకే ఇంటి ముందు ఉన్నట్టు చూపించింది. మనం ఫుటేజ్ చూడొచ్చు కదా, సో దానిలో 12కే వచ్చినట్టు చూపించింది. అండ్ దెన్ నేను ఇంకా 2:30కి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసా. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.